శివాలయ భూములు అన్యక్రాంతికి గురవుతున్నాయని ఆ భూములను ఎండోమెంట్ అధికారులు చొరవ తీసుకొని కాపాడాలని సామాజిక కార్యకర్త చింతోజీ బాలయ్య అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పోతుగల్ రోడ్డులో గల శివాలయ భూములు అన్యక్రాంతం అవుతున్నాయని సామాజిక కార్యకర్త చింతోజీ బాలయ్య పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులవృత్తుల వారికి ధూప దీప నైవేద్య సేవలకు ఆలయ భూమి ఇస్తే కొందరు వ్యక్తులు ఆ భూములను వేరే వ్యక్తులకు అమ్ముకున్నారని, ఎండోమెంట్ అధికారులకు ఫిర్యాదు చేయగా 1 ఎకరం 19 గుంటలు భూమిని ఆలయానికి మినహాయించి మిగతా స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని చింతోజీ బాలయ్య తెలిపారు. గతంలో 1995 సంవత్సరంలో ఎండోమెంట్ అధికారులు అక్రమిత భూములను స్వాధీనం పరుచుకున్నారని అధికారులను స్థానిక అధికారులను కోరినట్లు తెలిపారు. ఈరోజు ఈ ముస్తాబాద్ మండల కేంద్రంలో గల బ్రహ్మంగారి టెంపుల్ వద్ద పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ముస్తాబాద్లో గల పోతుగల్ రోడ్డుకు ఈ ముస్తాబాద్ మండల కేంద్రంలో గల పోతుగల్ రోడ్డుకు వెళ్ళు దారిలో శివాలయం, పురాతనమైన శివాలయం, వాటికి ఇనాం భూములు ఆనాడు గతంలో అంటే ప్రతి వృత్తిపరంగా చాలామందికి దేవాలయం భూములు ఇవ్వడం జరిగింది. బైన్ల హౌస్ల కట్ల కమ్మరి వడ్ల ఇలాంటి వాళ్ళకు కూడా భూములు ఇవ్వడం జరిగింది. అలాంటి భూములే ఇది 1133, 34, 35. బట్ ఇంకొకటి 2 నెంబర్లు ఉన్నట్లుంది. అయితే ఏంటి అంటే 95 నుంచి వివాదం. ఈ జంగం చంద్రమౌళి, రామక్క, సుగుణాబాయ్ బట్ మరికొందరు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ పేరు మీద అప్పుడు ప్రభుత్వాలు పట్టాలు మార్పిడి చేయడం, వాళ్ళ పేరు మీద ఉండడం, తర్వాత కొందరు వాళ్ళు ధూపదీప నైవేద్యం చేస్తలేరని, ఆ దేవాలయం అభివృద్ధి చెందుతలేదని కోర్టుల చుట్టూ అధికారుల చుట్టూ ఈ తిరగడం చేయడం, కేసులు వేయడం, ఈ భూములు అమ్మడం ప్రారంభించింది. అమ్మడం కరెక్ట్ కాదు, అమ్మద్దు కదా అని చెప్పి వివాదాలు వస్తాయి, గొడవలు, పోలీస్ స్టేషన్లు, కేసులు, కోర్టుల వరకు వెళ్ళి అందులో ఇన్వాల్వ్మెంట్ తాళ నారాయణ రెడ్డి, గౌరయ్య, సుంచు రాజయ్య, మట్ట రమణారెడ్డి వీళ్ళందరూ తిరిగింది. ఆ మధ్య కాలంలో కొంత భూమి అన్నమైన సుధాకర్ రావు అనే అతను కొని ఇప్పుడున్న మార్కెట్ ప్రస్తుతం ఆ ప్లేసే కొన్నాడు. అది కొన్న తర్వాత మట్ట వెంకటేశ్వర రెడ్డి నాయకత్వంలో అక్కడ విధ్వంసాలు, గొడవలు చేయడం జరిగింది. కోర్టుకు వెళ్ళడం జరిగింది, పోలీసు యాక్షన్ తీసుకోవడం, చివరికి వస్తే ఇది తప్పు అని చెప్పి అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఈ 95, 90, 2000 సంవత్సరం వరకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయింది. స్టేట్ కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు, ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ వాళ్ళు వచ్చి సర్వే చేసి, మొత్తం సర్వే చేస్తే 1 ఎకరం 19 గుంటల ఉన్నట్టుంది భూమి. అది అంతా సర్వే చేస్తే నా ఇల్లు పోతుంది, నీ ఇల్లు పోతుంది అని భయం ఏర్పడ్డది అందరికీ. అప్పటికే వీరు 6 ఇండ్లు కట్టడం జరిగింది. ఇండ్లను కూడా కూల్చివేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు, అది కొలిసి కొలతలు సమర్పించమని స్టేట్ కమిషనర్ ఆదేశాలు. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఈ రాజకీయాలు, సర్పంచులు మారడం వల్ల ఒక సర్పంచ్ మళ్ళీ సర్పంచ్ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ సర్పంచ్ రావడం, ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈ 2000 సంవత్సరం వరకు నేను చెప్పిన కార్యక్రమాలు అన్నీ జరిగినాయి. సజ్జనులు, భర్జనులు, నువ్వు, నేను, అది ఇది బ్రేక్ అయింది. ఆ కట్టిన కాడికి కట్టడం జరిగింది బిల్డింగ్లు, ఆ తర్వాత బ్రేక్ చేయడం జరిగింది. ఈ సందుల భూమి ఆధ్వర్యంలో అంతా ఆపేయడం జరిగింది. ఇప్పుడు 24 సంవత్సరాల తర్వాత మళ్ళీ బిల్డింగ్లు కట్టడం జరుగుతుంది. ఎండోమెంట్ భూమి అని చెప్పారు, సర్వే చేసిండ్రు, కొలతలు చేసిండ్రు, ఈ భూములు కొనద్దు, అమ్మద్దు అన్నారు.